నేను మీ శిరీష. జీసిగడం మండలం పొందూరు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం జీసిగడం మండలం పొందూరు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ కేంద్రం, రికార్డుల నిర్వహణ, ప్రాపర్టీ భద్రపరిచి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పలు ముఖ్యమైన రికార్డుల నిర్వహణ క్షుణ్ణంగా పరిశీలించి రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. పెండింగ్ కేసులపై నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజిబుల్ పోలింగ్ నిర్వహించి అక్రమ రవాణాలను అరికట్టాలని, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జీసిగడం స్టేషన్ ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కేరళ వైనాడ్ బాధితులకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 59,600 రూపాయలు ఫండ్ వసూలు చేసి పంపినట్లు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు తెలిపారు. కేరళ వాయనాడ్లో ప్రకృతి వైపరీత్యం వలన వరదల కారణంగా నష్టపోయిన వారికి సహాయంగా సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేసిన ఫండ్ 59,600 రూపాయలు వసూలు చేసి పార్టీ రాష్ట్ర కేంద్రానికి పంపించడం జరిగిందని సిపిఎం జిల్లా పార్టీ అధ్యక్షుడు డి గోవిందరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. వాయనాడ్లో బాధితులకు ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. డిఎస్సి మరియు టెట్లకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అంటున్న ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్. కొరికాను కాంపిటేటివ్ అకాడమీ ద్వారా డిఎస్సి మరియు టెట్లకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. డిఎస్సి అభ్యర్థులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ అని దానేటి శ్రీధర్ అన్నారు. పాతపట్నం నగర పరిధిలో శుక్రవారం కొరికాన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉచిత డిఎస్సి శిక్షణ కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు, జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దానేటి శ్రీధర్ మాట్లాడుతూ కొరికాన కాంపిటేటివ్ అకాడమీ ద్వారా డిఎస్సి మరియు టెట్లకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. డిఎస్సి అభ్యర్థులకు ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొరికాన రవికుమార్ భవానీ అభినందించారు. అనంతరం డాక్టర్ దానేటి శ్రీధర్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, కొరికాన రవికుమార్ భవానీ మరియు పాతపట్నం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ గేదెల చైతన్య, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అన్ని వర్గాల నియోజకవర్గాల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన దువ్వాడ వాణి. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట నిరీక్షిస్తున్న భార్య దువ్వాడ వాణి గత రాత్రి కుమార్తెలను నిరీక్షించి దువ్వాడ శ్రీనివాస్ కలిసేందుకు ప్రయత్నం విఫలం. దువ్వాడపై అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన దువ్వాడ వాణి ఈ నేపథ్యంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న దువ్వాడ గృహానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దువ్వాడ నూతన స్వగృహం ముందు టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా దువ్వాడ అక్రమ సంబంధంపై దువ్వాడ వాణి మరియు వారి కుమార్తె ధ్వజమెత్తారు. అర్ధరాత్రి వేళ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై దువ్వాడ శ్రీను ఆగ్రహంతో దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆపై పరస్పరం ఒకరిపై ఒకరు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురి మీడియా సమావేశం నిర్వహించడంతో మరింత ఆగ్రహానికి దువ్వాడ వాణి గురయ్యారు. శనివారం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రజల హృదయాలలో దేశభక్తి భావాన్ని ప్రేరేపించడం, భారత జాతీయ జెండా గురించి అవగాహన కల్పించడం హర్ ఘర్ తిరంగా లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా యువజన సర్వీసుల శాఖ, క్రీడా ప్రాధికారిక సంస్థ, పర్యాటక శాఖ, శ్రీకాకుళం నెహ్రూ యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీకి స్థానిక 7 రోడ్ల కోడలి వద్ద ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ బ్రిటిష్ దాస్య శృంఖలాల్లో నుంచి విముక్తి కల్పించి స్వేచ్ఛా వాయువులు అందజేసిన స్వాతంత్ర్య సమర యోధుల పోరాట స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించే అవకాశం ఇటువంటి కార్యక్రమాల ద్వారా కలుగుతుందన్నారు. నాటి పోరాటంలో త్రివర్ణ పతాకం ప్రతి ఒక్కరిలో స్వతంత్ర కాంక్షను రగిలించిందని గుర్తు చేశారు. దేశానికి స్వతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. అనంతరం 7 రోడ్ల జంక్షన్ నుండి కోడి రామోట్ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఓబిలేషు, సెట్శ్రీ సీఈఓ ప్రసాదరావు, డిఎస్డీఓ కె శ్రీధర్, పర్యాటక శాఖ అధికారి ఎన్ నారాయణరావు, నెహ్రూ యువ కేంద్రం అధికారి ఎన్ ఉజ్వల్ తదితరులు పాల్గొన్నారు.
పేద విద్యార్థులకు డిఎస్సి కాంపిటేటివ్ పుస్తకాలను పంపిణీ చేసిన నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి. నర్సన్నపేట మండలంలోని కోమర్తి ఎస్వీపీ కళ్యాణ్ మండపంలో కొల్లి రాంబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పేద విద్యార్థులకు ఉచితంగా డిఎస్సి కాంపిటేటివ్ పుస్తకాలను అందజేశారు. అనంతరం భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యతో దేశం అభివృద్ధి చెందుతుందని, కొల్లి రాంబాబు విద్యార్థుల కోసం చేపడుతున్న లక్ష్యం ఎంతో ఉన్నతమైనదని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నర్సన్నపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్, మండల పార్టీ అధ్యక్షులు సింహ చంద్రశేఖర్, సింహ జగన్నాథం, కింజరాపు సూర్యనారాయణ, గొద్ది చిట్టుబాబు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాజ్యం మండలం తిమ్మయ్యపేట గ్రామంలో ప్రభావతి జాగృతి ట్రస్ట్ వ్యవస్థాపకుడు సప్పటి వసంతరావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య శిబిరం, బట్టల పంపిణీ, సీనియర్ సిటిజన్లకు సన్మానం, నర్సింగ్ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, ఆట పంపిణీ చేశారు. విద్య, వైద్యం, ఇతర మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమం కోసం పెద్దపీట వేయాలని ఆయన కోరారు. పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి అందిస్తున్న సేవలు నిరుపమానవని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. నగరంలోని బాపూజీ కళామందిర్లో ఈఎస్ఐ ఆసుపత్రి, జెమ్స్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మరియు స్థానిక ఎమ్మెల్యే గుండుశంకర్ తో కలిసి ప్రారంభించారు. శ్రీకాకుళం నగరపాలిక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మాత్రమే కాకుండా అన్ని వేళల్లో డాక్టర్లు, వైద్య సిబ్బందితో పాటు పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు ఎనలేనివన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు పాటుపడుతున్న పారిశుద్ధ్య కార్మికులు దైవ సమానులని కొనియాడారు. వారికి అన్ని వేళలా అండగా ఉంటానని చెప్పారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతలోనూ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ పారిశుద్ధ్య కార్మికులు ప్రత్యేక శ్రద్ధ చేపడతానని తెలిపారు. నిత్యం అపరిశుద్ధ్య వాతావరణంలో తిరుగుతూ బ్యాక్టీరియా, వైరస్ల కారణంగా పారిశుద్ధ్య కార్మికులు వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలోనూ పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలు అందించారని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం పట్ల తనకు ఎంతో చిత్తశుద్ది ఉందని, వారికి ఏ అవసరం అయినా తాను చేసేందుకు ముందుంటారని తెలిపారు. ప్రభుత్వ పరంగా పారిశుద్ధ్య కార్మికులకు అందాల్సిన సౌకర్యాలు తాను బాధ్యత వహిస్తానని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపై బాధ్యత ఈఎస్ఐ, జెమ్స్ ఆసుపత్రులు సంయుక్తంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కమిషనర్ చల్లా ఓబిలేషు, జెమ్స్ ఆసుపత్రి ఆర్ఎంఓ ప్రవీణ్ కుమార్, అధికారులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రేగడి మండలం నారాయణవలస గ్రామంలో దారుణం. రేగడి మండలం నారాయణవలస గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భారతి అనే వివాహిత మహిళపై అత్త మరియు కుటుంబ సభ్యులు తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో భారతికి తీవ్ర గాయాలయ్యాయి. రాజం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. భూములు గొడవ అవుతుంది సార్. మా ఆవిడ వెళ్ళి అడిగినందుకు మా తమ్ముడు మొత్తం తెచ్చుకుని వేసుకొచ్చాడు సార్. రోడ్డు మీద ఈడ్చేయాలి సార్. ఈ లోపల మా అమ్మను, మా మరణ ముగ్గురు, వాళ్ళిద్దరు వస్తే మా ఎవరు లేనప్పుడు మొత్తం ముగ్గురు ఒకటి అయిపోయి మొత్తం గొడ్లు ఇప్పేసి గొడ్లు చించేసి మొత్తం కొట్టారు సార్. కంగారపడిపోయి గబ్బుకుని అందరం వెళ్లి హాస్పిటల్ తీసుకొచ్చింది సార్. భూ తగాదాలే ఈ గొడవకి కారణమంటున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రేగడి మండల పోలీసులు. రాష్ట్రంలోని గొప్ప మోడల్ శ్రీకాకుళం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సూచించారు. నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం కార్పొరేషన్ అధికారులు, కాంట్రాక్టర్లతో ఎమ్మెల్యే గొండు శంకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ నగరంలో కాలువలు, రోడ్లు, పార్కులు నిర్మించి ప్రజలకు త్వరితగతిన అందజేయాలని సూచించారు. ఇప్పటి వరకు నగరంలో దాదాపుగా 88 పనులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేయాలని సూచించారు. పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేదే లేదని చెప్పారు. నగరంలో అనేక డివిజన్లో మౌలిక సదుపాయాలు కొరత వెంటాడుతోందని చెప్పారు. డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య పనులు ప్రతిరోజు పర్యవేక్షించాలని, ప్రజారోగ్యంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పారు. అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంగా పనిచేసి ప్రాథమిక క్రమంలో పనులు చేపడుతూ ప్రజల అవసరాలు తీర్చే విధంగా పనులు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ చల్లా ఓబిలేషు, కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్ఈఆర్.
రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును శనివారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.